హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో మై డియర్ టీచర్స్, ఈ క్లాస్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించి అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ, త్రికోణమితి యొక్క అనువర్తనాలను గుర్తు చేసుకుందాం. ఇక్కడ 6 రకాలైనటువంటి సైన్ టీటా, కాస్ టీటా మరియు ట్యాన్ టీటా, అదేవిధంగా కాట్, సెక్ అండ్ కొసెక్ టీటా, ఈ రేషియోస్ని ఏవి కూడా మనం ఉపయోగించకుండా చాలా సింపుల్గా ఈ క్లాస్లో అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ నుంచి ఎటువంటి బిట్ వచ్చినా చేసేటట్టుగా మనం ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఈజీగా అర్థమవుతాయి అండ్ అప్లికేషన్లో చాలా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా టెట్ మరియు డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకు 1 లేదా 2 ప్రశ్నలు ఇక్కడ నుంచి వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్త అమ్మ. అందులో భాగంగా ఇక్కడ ఒకసారి గమనించండి మై డియర్ టీచర్స్. ఫస్ట్ మనం వచ్చేసి మనకు 30, 60, 90 డిగ్రీస్గా ఇచ్చినప్పుడు, అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 30, 60 ఇస్తాడు, ఒకటి ఖచ్చితంగా 90 ఉంటుంది కదా. సో 30, 60 ఇచ్చాడు. అలాంటి సందర్భంలో 30కి ఎదురుగా 1, 60కి ఎదురుగా భుజము యొక్క విలువ √3 గాను, 90కి ఎదురుగా ఉన్నటువంటిది 2 గాను మనం తీసుకుంటే ఇది ఒక ట్రిక్ అవుతుంది. మనకు 30, 60, 90లో 30 1 అని, 60 √3 అని, ఓకేనా, 90 వాల్యూ 2గా మనం పరిగణలోకి తీసుకుంటాం. చాలా సింపుల్గా ఎలా అప్లికేబుల్ చేస్తాం అనేది నేను చెప్తాను. తర్వాత మనకు 45 విషయంలో 45కి ఎదురుగా 1, మళ్ళీ 45కి ఎదురుగా 1 తీసుకోండి, 90కి ఎదురుగా √2 తీసుకుంటాం. 45 డిగ్రీస్ ఇంటూ 90 అయితే మనకు 1:1:√2 అనేటటువంటి అంశం మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. ఫైనల్గా ఒక్కసారి దీన్ని ఒకసారి చూసుకోండి, మా వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి, 30, 60, 90లో 1 √3 2, 45 90లో 1 1 √2. ఈ విషయం ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే మనకు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ రెండింటి పైన మనం చేయొచ్చు. రెండోది నెక్స్ట్ ఈ ట్రిక్ ఏంటి ఒకసారి చూడండి. నెక్స్ట్ చూద్దామండి, ఇది చూడండి. సో దీని గురించి ఏం చెప్తున్నాడు అంటే మనకు 30, 60 1, 30, 45 1, 45, 60 1, ఈ కేసెస్లోనే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి దీంట్లో ఎలా చేయాలి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఫస్ట్ ఫిగర్ మనం అప్లై చేస్తున్నాను 30, 60 ఇస్తాడో, 30, 45 ఇస్తాడో, 45, 60 ఇస్తాడో, మనకు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ డిగా ఉంచండి. ఇది పాయింట్. రెండోది ఏంటి సార్ అంటే ఇక్కడ 60 ఇచ్చిన సందర్భంలో d/2 రాసుకోండి. అప్పుడు h ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ 60 అన్నాను అంటే ఇది ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది. సో ఇది మనకు చూడండి ఇలా ఉంది, ఇక్కడ 60 ఇక్కడ వస్తుందమ్మా, 60 డిగ్రీస్. ఇది కాదు, ఇది 45 డిగ్రీస్, ఇది కాదు, ఇది 60 డిగ్రీస్, ఇది కాదు. క్లియర్? ఇట్లా ఇచ్చాడు సార్. 60 ఇక్కడ 45 ఇక్కడ 60. ఇప్పుడు ఇది 30 అవుతుంది కదా క్లియర్గా. అప్పుడు 30కి ఆపోజిట్ d/2గా తీసుకుంటాం. ఎందుకు? ఇది d తీసుకుంటే ఇది d/2 తీసుకోండి. 30, 60లో ఇప్పుడు ఈ d/2 ఏమైంది సార్? 30 అయింది. అంటే ఇది 1 పార్ట్, √3 పార్ట్ ఏమవుతుంది అంటే d/2 ఇంటూ √3, ఇక్కడ √3తో ఇంటూ చేస్తాం. మనం ఇందాక మాట్లాడుకున్నాం 60కి ఆపోజిట్ √3 సార్, 30కి ఆపోజిట్ 1. అంటే ఇక్కడ 1 వాల్యూ వచ్చేసి ఒకదాని వాల్యూ వచ్చేసి d/2 అయితే సార్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ √3? 60కి ఎదురుగా ఉంది కాబట్టి సార్ √3/1 ఇంటూ d/2 సార్ ఈజ్ నథింగ్ బట్ d/2 ఇంటూ √3. దిస్ ఈస్ వాల్యూ ఆఫ్ h. దాని యొక్క హైట్గా ఫైండ్ అవుట్ చేస్తాం. గాట్ ఇట్ తల్లి? సేమ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా 30, 45 డిగ్రీస్ ఇచ్చినప్పుడు, ఓకే, సో ఇదంతా హైట్ అనుకుంటాం. ఇది 30 అయితే ఇక్కడ ఏమవుతుంది సార్? ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ఈ కేసులో మనకు 30 నుంచి 45కి మారుతున్నటువంటి సందర్భంలో మనకు క్లియర్గా d అయితే ఇది d/2 √3 + 1గా తీసుకుంటాము. చూడండి, d/2 √3 + 1. సో దీది 45 ఇక్కడ ఉంది, మరి ఇది కూడా 45కి 1 అయినప్పుడు, 45కి ఇది 1 అయినప్పుడు దీనికి ఆపోజిట్ 45 కూడా 1 కాబట్టి d కూడా h కూడా అదే అవుతుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 30, 45
మనకు 30D తీసుకున్నాం ఇక్కడ 30 నుంచి మధ్యలో ఇక్కడ గ్యాప్ 30. ఇప్పుడు ఈ గ్యాప్ ఎంత అవుతుంది? D/2 అండర్ రూట్ ఆఫ్ √3+1. అది ఎంత డిగ్రీకి ఉంది? ఆపోజిట్లో 45కి ఉంది కాబట్టి ఇది కూడా 45H కూడా అదే అవుతుంది. క్లియర్ అమ్మా? ఇంకో పాయింట్ 45, 60 ఇచ్చినప్పుడు D ఇక్కడ ఈ రెండు కూడా సేమే గుర్తుపెట్టుకోండి. D/2 ఆఫ్ √3+1 ఇక్కడ కూడా. అప్పుడు ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఒక 30 degrees వస్తుంది మనకు. ఇక్కడ 30 ఉంది. 30 కంటే 1, 30కి 1 అయినప్పుడు √3కి 60కి √3 కాబట్టి D/2 అండర్ √3+1కి ఇంటూ √3 చేసేసుకుంటే సరిపోతుంది. H వాల్యూ వస్తుంది. మీరు ఇవన్నీ బట్టి పట్టమని చెప్పట్లేదండి, సింపుల్గా చెప్తున్నాను చాలా క్లియర్గా. ఇక్కడ మనకు 30, 60 ఇచ్చినప్పుడు D/2 D/2 ఇక్కడ D/2 30 అయినప్పుడు 60 √3తో ఇంటూ చేస్తే సరిపోతుంది కదా. ఇక్కడ 30 అండ్ 45లో 30 అంటే D అక్కడ నుంచి అక్కడికి, మరి 45 degreesలో ఇక్కడ ఎంత అవుతుంది డిస్టెన్స్? D/2 √3+1. ఇది 45 కాబట్టి ఇది కూడా 45. ఆ తర్వాత ఇది చూడండి, ఇది D ఓకే ఫైన్. అప్పుడు 60, 30 విషయంలో ఇది సేమ్ అని చెప్పాను. D/2 √3+1 దానికి 60 ఆపోజిట్లో √3తో ఇంటూ చేయాలి, అయిపోతుంది, మీకు H వస్తుంది. ఒకసారి మీరు పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. మరి దీంట్లో భాగంగా ఈ వీడియోలో మోడల్ 1 కింద కొన్ని బేసిక్ క్వశ్చన్స్ మాట్లాడుకుంటూ లెవెల్కి వెళ్దాం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియో ఉంటుంది అబౌట్ ట్రిగోనోమెట్రీ గురించి అప్లికేషన్లో, దాని గురించి కూడా ఇంకా డీటెయిల్గా మాట్లాడతాం. చూడండి ఒకసారి ఇక్కడ ఏం చెప్తున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 ఇచ్చాడమ్మా. క్వశ్చన్ నెంబర్ 1లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ని మనం గమనించుకున్నట్లయితే, ఒక నిలువు స్తంభం పొడవు నేలపైన పడే దాని నీడ పొడవుకు సమానమైతే సూర్యుని యొక్క ఊర్ధ్వ కోణం ఎంత? బేసిక్ క్వశ్చన్. చూడండి ఇక్కడ క్లియర్గా ఇది ఒక నిలువు స్తంభం. ఈ స్తంభం యొక్క ఎత్తు అనేది, దీని యొక్క పొడవు అనేది ఎంత ఉందో ఆ నీడ పొడవు కూడా అంతే ఉంది. అయితే దాని యొక్క ఊర్ధ్వ కోణం ఈ నీడ ఎంత చేస్తుంది సార్ అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees చేస్తుందా? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత చేస్తుందని క్వశ్చన్ అడిగాడు. ఓకే, క్వశ్చనే అది అడిగాడు. సో ఏంటి, ఇది ఎత్తు మరియు దీని యొక్క డిస్టెన్స్ రెండు సమానం అవుతున్నాయి కాబట్టి ఇక్కడ 90 క్లియర్గా ఉంది. ఈ రెండు సమానం ఏ సందర్భంలో అవుతాయి? ఇందాక మాట్లాడుకున్నాం, ఇది 45 ఇది 45 అయినప్పుడు 1 1 ఇది √2. ఇది 1 1 ఎప్పుడు సమానం అవుతుంది సార్ అంటే 45 degrees ఉన్నప్పుడు సమానం అవుతుంది. కాబట్టి ఆప్షన్ B ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా. క్లియర్? ఆ తర్వాత నెక్స్ట్ బిట్ చూడండి, 10 ప్రశ్నలు ఉన్నాయి, క్షుణ్ణంగా మాట్లాడదాం. ఒక నిచ్చెన గోడను ఆనిచి ఉన్నప్పుడు నేలపైన 60 degrees కోణం చేస్తుంది. నిచ్చెన అడుగు భాగం గోడ నుండి 2 మీటర్ల దూరంలో ఉంటే నిచ్చెన యొక్క పొడవు ఎంత? ఇది క్వశ్చన్. ఇది ఒక గోడ అనుకుందాం క్లియర్గా. ఓకే, ఇది ఒక గోడ ఉంది. అయితే దీనికి ఒక నిచ్చెన వేయబడి ఉంది. క్లియర్? ఒక నిచ్చెన వేయబడి ఉంది. ఇది నిచ్చెన అండి. ఓకే, అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు? నేలపై అది ఎంత డిగ్రీలు చేస్తుంది? 60 degrees చేస్తుంది. నిచ్చెన అడుగు భాగం నుంచి 2 మీటర్ల దూరంలో ఉంటే, ఇది నిచ్చెన అడుగు భాగం ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉంది? 2 meters డిస్టెన్స్లో ఉంటే అప్పుడు నిచ్చెన యొక్క పొడవు ఎంత? లెంత్ ఆఫ్ ల్యాడర్ అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఫార్ములాస్ tan θ cos θ ఏది ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఓకేనా? వెరీ సింపుల్గా మనం ఏం మాట్లాడుకుంటాం సార్ అంటే క్లియర్గా మీకు చెప్తున్నాము, 60కి ఎదురుగా √3 సార్. ఇక్కడ క్లియర్గా 30 ఉంటుంది, 30కి ఎదురుగా, ఎందుకంటే 60 ఇక్కడ 30 90 ఇది ఒక 90 180 degrees అవుతాయి. ఇప్పుడు 30కి ఎదురుగా 1 √3 అంటే ఇక్కడ 2 సార్. క్లియర్గా క్వశ్చన్లో ఒకదాని యొక్క విలువ 2 మీటర్లు అయితే, ఒకదానికి 2 మీటర్లు అయితే లెంత్ ఆఫ్ ల్యాడర్ పాయింట్స్ అన్ని 2 points అయితే ఎంత అవుతుంది? 4 మీటర్లు అవుతుంది. క్లియర్గా ఆన్సర్ సి అమ్మ. పెన్ను పేపర్ కూడా అవసరం లేదు. గాట్ ఇట్ తల్లి? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళు. ఇప్పుడు ఒకసారి చూడండి ఈ బిట్టు. టవర్ అడుగు భాగం నుంచి 30 మీటర్ల దూరంలో ఉన్న ఒక బిందువు నుంచి టవర్ పై భాగానికి ఊర్ధ్వ కోణం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కనుక చూస్తే 30 degrees ఉంది. అయితే ఆ టవర్ ఎత్తు ఎంత? క్వశ్చన్ మరొకసారి, టవర్ యొక్క భాగం నుండి 30 మీటర్ డిస్టెన్స్లో ఒక బిందువు, ఇది టవర్ అమ్మ. సో 30 మీటర్ డిస్టెన్స్ ఉంది, రైట్? ఇది టవరు, 30 మీటర్ డిస్టెన్స్లో ఒక పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చూశారు, ఇది ఒక 30 degrees వచ్చేస్తుంది. క్లియర్?
సో అయితే మనకేమడుగుతున్నాడు, ఆ టవర్ ఎత్తు ఎంత, హైట్ ఎంత, హైట్ చూడండి. ఇది 60 కదా, ఇది 60 కదా క్లియర్గా, రైట్. ఇది 90. మీకు ఒకటే అనుకోవాలి సార్, 60 అంటే √3 వాల్యూ 30 మీటర్స్ అయితే ఆపోజిట్ 30 అడుగుతున్నాడు అంటే 1కి ఎంత అంటున్నాడు సార్. మీ అందరికీ షార్ట్ కట్ నేర్పించాను. √3 1 ఇక్కడ దీని వాల్యూ ఎంత, √3 అంటే 1.732, ఇదేమో తక్కువ, సో తక్కువ బై ఎక్కువ ఇంటూ 30. సార్ ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమవుతుంది, 1/√3ని 30ని 10 ఇంటూ √3 రాసుకోవచ్చు కదండి. √3 ఇంటూ √3 3 అవుతుంది, 3 10 30. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఈస్ 10√3. ఇక్కడ పొరపాటున ఇది ఇవ్వలేదు క్లియర్గా, ఇది 10√3 ఆన్సరు, ఇది 30√3 అని ఆప్షన్. ఓకే ఇట్లా. సో √3 అనే సింబల్ కరెక్ట్గా పడలేదు టైపింగ్లో. ఓకే తల్లి, ఇక్కడ 10√3 దట్ ఈస్ యువర్ ఆన్సర్. గాట్ ఇటా. సో ఇట్లా ఎక్కడన్నా మనం సైన్ థీటాలు కాస్ థీటాలు ఎక్కడ ఉపయోగించట్లేదు చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక గాలిపటం నేల నుండి 60 మీటర్ల హైట్లో ఉంది, ఎత్తులో ఎగురుతుంది. గాలిపటం దారం నేలపైన చేసేటటువంటి 60 డిగ్రీల కోణం అయితే ఆ దారం పొడవు ఎంత, చాలా జాగ్రత్తగా ఉందాం. ఇప్పుడు ఇది హైట్, ఇది 60 మీటర్ హైట్లో ఉంది, ఇది ఒక గాలిపటం. ఓకే అయితే ఇదంతా ఈ దారం వచ్చేసి ఇలా ఉంది. సో ఇది నేలతో చేసేటటువంటి డిగ్రీస్ ఎంత, 60 డిగ్రీస్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఆ దారం పొడవు అంటున్నాడు, లెంత్ ఆఫ్ థ్రెడ్. ఈ దారం పొడవు ఎంత అడుగుతున్నాడు, 60 అంటే √3, ఇక్కడ 1 ఇక్కడ 2. సార్ √3 వాల్యూ ఉంది, 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. వెరీ సింపుల్, క్లియర్గా మనకి ఇక్కడ రాస్తున్నాను. √3 అంటే 60, ఇక 60 మీటర్స్ అండ్ 2 వాల్యూ ఎంత అంటే 2/√3 ఇంటూ 60. నేనేం రాసుకోవచ్చు, 2 ఇంటూ 20 ఇంటూ 3గా రాసుకోవచ్చా. 20 ఇంటూ 3 అంటే 20 ఇంటూ √3 ఇంటూ √3గా రాసుకుంటున్నా. √3 క్యాన్సల్, 40√3 ఈజ్ యువర్ ఆన్సర్ అమ్మా. సో ఇది 40√3. ఓకే సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇది 20√3. ఇట్లా మిస్టేక్స్ ఉన్నాయి కొంచెం. ఓకే క్లియర్. టైపింగ్లో చిన్న మిస్టేక్ జరిగింది. గాట్ ఇట్ తల్లి, వెరీ సింపుల్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, 7 మీటర్ల ఎత్తైన భవనం పై నుంచి ఒక కేబుల్ టవర్ పైన భాగం యొక్క ఊర్ధ్వ కోణం 60 డిగ్రీస్. చూడండి, ఒక 7 మీటర్ల ఎత్తైనటువంటి భవనం, 7 మీటర్ల ఎత్తైనటువంటి భవనం 7 మీటర్స్ ఇది. అయితే పైన ఒక కేబుల్ టవర్ పై భాగం యొక్క ఊర్ధ్వ కోణం, ఇక్కడ నుంచి ఒక కేబుల్ టవర్కి ఇక్కడ పైకి చూస్తుంది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తే 60 డిగ్రీస్ ఊర్ధ్వ కోణం. అయితే మరియు దాని అడుగు భాగానికి నిమ్న కోణం, ఇక్కడ అడుగు భాగం చూస్తుంది, అడుగు భాగానికి నిమ్న కోణం 30 డిగ్రీస్. ఏమవుతుంది, అడుగు భాగానికి నిమ్న కోణం 30 డిగ్రీస్ 45 డిగ్రీస్ 45 డిగ్రీస్. ఇక్కడ జస్ట్ వెయిట్, ఇది 45 డిగ్రీస్. క్లియర్. అయితే టవర్ ఎత్తు ఎంత, హైట్ ఆఫ్ టవర్, ఇది కావాల్సి మనకు. చాలా సింపులే, నష్టమేం లేదు. ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఇది 7 మీటర్సు, ఇది 45. ఇక్కడ ఇదేమో హారిజంటల్ లైన్ అని చెప్తాం. ఓకే, నా కాన్సెప్ట్ ఆఫ్ ట్రిగనోమెట్రీలో మనం ఏం మాట్లాడుకున్నాం, ఇది సమాంతరమైనటువంటిది. ఇది 45 అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది 45 అవుతుంది. ఈ 45కి ఇది ఎంత 1 అయినప్పుడు ఇది కూడా 45 డిగ్రీసే. ఈ 45కి ఇదంతా ఇది కూడా 1, అంటే ఇది కూడా 7 మీటర్సే అవుతుంది. ఇది 7 మీటర్ అంటే ఆపోజిట్గా ఇది కూడా 7 మీటర్సు. ఈక్వల్గా క్లియర్గా చెప్పాలంటే ఇది కూడా 7 మీటర్స్ అవుతుంది. క్లియర్ అయిపోయింది. 7 మీటర్ అయిపోయింది. ఈ డిస్టెన్స్ క్లియర్గా వచ్చేసింది, 4 భుజాలు సమానమైనది. ఇప్పుడు ఏమైంది, ఏం ఫార్ములా వాడట్లేదండి. ఇప్పుడు ఇది 30 ఉంది. సో 30కి ఆపోజిట్ 7 మీటర్స్ అయితే మనకి ఇది హైట్ కావాలి. ఇది ఆపోజిట్ ఎంత, √3 వాల్యూ ఎంత. క్లియర్. ఇప్పుడు 1కి 7 అయితే √3కి ఏమవుతుంది, 7√3 అవుతుంది. 7√3 అవుతుంది. ఇది 7√3, ఇది 7, రెండు కలిపితే 7√3 + 7 కామన్ తీసేయాలంటే 7√3 + 7 ఆఫ్ √3 + 1. దిస్ ఈజ్ 7 ఆఫ్ √3 + 1. ఏ ఆప్షన్ కరెక్ట్ సార్. చూసారా ఎలా మాట్లాడుతున్నాం, ఒక్క ఫార్ములా లేదు సార్. ట్రిగోనోమెట్రీ చాలా సులభమే, నష్టమైనటువంటిది ఏం లేదు, చాలా సింపుల్. ఆ తర్వాత బిట్
నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నాను చూడండి. ఒక నిలువు కడ్డీ పొడవు మరియు దాని నీడ పొడవుల నిష్పత్తి 1:√3 అయితే అది సూర్యునితో చేసేటటువంటి ఊర్ధ్వ కోణం ఎంత? చూడండి, ఒక ట్రయాంగిల్ ఉంది సార్. ఓకే, ట్రయాంగిల్ ఏమంటున్నాడు? దాని కడ్డీ పొడవేమో ఇది, దాని నీడ √3 అయితే అది ఈ కోణం ఎంత, టీటా ఎంత అడుగుతున్నాడు. ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ బై అడ్జసెంట్ ఏంటి? 1/√3, 1/√3 ట్యాన్ టీటా కదా. ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ 1/√3 ఎప్పుడు వస్తుంది? tan 30లో వస్తుంది, tan 30లో వస్తుంది. కాబట్టి 30 ఈజ్ యువర్ ఆన్సర్. క్లియరా? బేసిక్ క్వశ్చన్స్. ఆ తర్వాత చూడండి ఈ బిట్టు. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. 75 మీటర్స్ ఎత్తైన ఒక టవర్ పై నుంచి ఒక వస్తువు యొక్క నిమ్న కోణము 30 డిగ్రీలు అయితే టవర్ అడుగు భాగం నుంచి ఆ వస్తువుకు గల దూరం అడిగాడు, డిస్టెన్స్ అడుగుతున్నాడు. చూడండి, ఇది 75 మీటర్స్ ఎత్తు ఉన్నటువంటి ఒక టవర్లో నుంచి మనకు నిమ్న కోణము ఎంత అవుతుంది? 30 డిగ్రీస్ అయినట్లయితే, 30 డిగ్రీస్ అయినట్లయితే ఆ టవర్ అడుగు భాగం నుంచి ఆ వస్తువుకు మధ్య దూరం ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ ఈ డిస్టెన్స్ ఎంత అడుగుతున్నాడు? ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, సి అనుకోండి. వాట్ ఈస్ ద డిస్టెన్స్? దిస్ వన్. ఇది క్వశ్చన్. సో ఇక్కడ 30 అంటే ఆటోమేటిక్గా ఇక్కడ 30. క్లియర్గా క్వశ్చన్ ఏంటి? 30, 60, 90. 30కి 1 అంటే 75. ఇప్పుడు ఇది ఇక్కడ ఎంత? √3 వాల్యూ. సో 1కి 75 అయితే √3కి ఎంత సార్? పెన్ అవసరమా, పేపర్ అవసరమా? 75√3. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. గాట్ ఇట్? క్లియరా సార్? 75√3. ఓకే, సో క్లియర్గా 1కి 75 కాబట్టి యువర్ ఆన్సర్ ఈజ్ 75√3. గాట్ ఇట్? నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. గాలివాన వల్ల ఒక చెట్టు విరిగి 1 సెకండ్. 8th క్వశ్చన్ రావాలి. ఓకే, డన్. గాలివాన వల్ల ఒక చెట్టు విరిగి పై భాగం నేలకు తాకుతూ 30 డిగ్రీల కోణం చేసింది. అకాడమిక్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్. చెట్టు అడుగు భాగం నుండి దాని పై భాగం నేలకు తాకిన బిందువుకు దూరం ఎంత డిస్టెన్స్లో ఉంది? 8 మీటర్స్. అయితే ఆ చెట్టు యొక్క అసలు ఎత్తు ఎంత? చూడండి మిత్రులారా, ఇలా ఒక చెట్టు ఉండే ఫస్ట్. ఓకేనా? ఈ చెట్టు ఉండే అమ్మా, ఇదేమైంది? ఇది ఇక్కడితో విరిగిపోయి ఇక్కడ కిందికి పడిపోయింది. ఈ నేలకు తాకింది. అయితే ఇక్కడ ఎంత కోణం చేస్తుంది సార్? 30 డిగ్రీస్ కోణం చేస్తుంది. 30 డిగ్రీస్. ఈ అడుగు భాగం నుంచి దాని యొక్క కొనకు మధ్య ఉన్నటువంటి బిందువు, అడుగు భాగం చెట్టు యొక్క నేలకు తాకినటువంటి బిందువు 8 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. 8 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అయితే ఆ చెట్టు యొక్క అసలు హైట్ ఎంత? టోటల్ హైట్ ఎంత అడుగుతున్నాడు సార్. క్లియర్? చాలా సింపులే, నష్టమేం లేదు. 30కి ఎదురుగా 1 అని క్లియర్గా ఉంది. మనకి ఈ లెంత్ కావాలి, ఆ తర్వాత ఈ లెంత్ కావాలి. ఇదేమో 90 డిగ్రీసు, ఇదేమో 60 డిగ్రీసు. క్లియర్గా ఇది √3 అవుతుంది. ఓకే, ఇది ఎంత అవుతుంది సార్? 2 అవుతుంది. ఒకసారి చూడండి, √3 వాల్యూ 8 అయినప్పుడు ఈ లెంత్ కావాలి మనకు, ఈ లెంత్ కావాలి. ఎందుకంటే పడిపోయింది కాబట్టి ఈ లెంత్ కావాలి, ఈ లెంత్ కావాలి. మొత్తం చెట్టు హైట్ వచ్చేస్తుంది. అప్పుడు 1 + 2 3 కావాలి. అంటే √3 వాల్యూ 8 అయినప్పుడు 3 వాల్యూ ఎంత? వెరీ సింపుల్గా 3/√3 × 8. ఈ 3ని నేను ఏం రాసుకోవచ్చు? √3 × √3గా రాసుకోవచ్చు. √3 × √3/√3 × 8 అన్నాను. √3కి √3 క్యాన్సిల్ అయితే 8√3 యువర్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ 8√3. సెకండ్ ఆప్షన్ ఇది 16√3. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. పాయింట్ అర్థమవుతుందా తల్లి? ఓకే, సో చాలా సింపుల్ మెథడ్లో మనం మాట్లాడుకుంటున్నాం. ఈ బిట్టు చూడండి, ప్రశ్న 9. 6 మీటర్లు మరియు 11 మీటర్ల ఎత్తుగల 2 స్తంభాలు సమతల నేలపై ఉన్నాయి. వాటి అడుగు భాగాల మధ్య డిస్టెన్స్ వచ్చేసి 12 మీటర్లు. వాటి మధ్య పై భాగాల మధ్య డిస్టెన్స్ ఎంత? ఇది 2023-4 మధ్యలో తెలంగాణ టెట్లో అడిగినటువంటి ఇలాంటి బిట్టు. కానీ ఇది మనకు 2 రకాలుగా చేయొచ్చు. ఓకే, సింపుల్గా ఎలా చేయాలి అంటే పైథాగరస్ ట్రిప్లెట్స్ ఉపయోగించి మాట్లాడుకోవచ్చు. చూడండి, 2 పిల్లర్స్ ఉన్నాయి. ఓకే, ఇట్లా ఉంది.
ఇది మొదటిది, అది రెండోది. వాటి మధ్య వచ్చేటటువంటి డిస్టెన్స్ ఎంత? అడుగు భాగంలో మధ్య ఉన్నటువంటి దూరం 12 మీటర్లు. చాలా ఈజీగా చేయొచ్చమ్మా. ఇదేమో 6 మీటర్లు, ఇదేమో 11 మీటర్లు. ఓకే, అయితే వీటి మధ్య ఉన్నటువంటి పై భాగాల మధ్య డిస్టెన్స్ ఎంత అనేది క్వశ్చన్. ఇప్పుడు ఏం లేదు, దీన్ని ఇలా కలిపేసేయండి. ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే అవుతుందిగా, 12. ఇది మొత్తం 11లో 6 తీసేస్తే 6 ఇక్కడికి వస్తే పైన ఎంత ఉంటుంది సార్? ఇక్కడ నుంచి ఇక్కడికి 5 మీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఇది ఎంత? x ఎంత. ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం ఇది 5, ఇది 12. ఈ లంబకోణ త్రిభుజంలో హైపోటెనస్ ఏమవుతుంది? ఎస్, మీరు అనుకున్నది కరెక్టే, 13 కరెక్ట్. ఆప్షన్ సి కరెక్ట్. అంతేగా. 5, 12, 13 ఏం లెక్క చేసామండి ఇక్కడ? చాలా సింపుల్గా ముందుకెళ్తున్నాం. లాస్ట్ క్వశ్చన్ అమ్మ. 100 మీటర్ల ఎత్తైనటువంటి ఒక లైట్ హౌస్ పైనుండి చూసినప్పుడు ఒకే వైపున 2 ఓడలు నిమ్న కోణాన్ని చేస్తున్నాయి. 30 డిగ్రీలు మరియు 45 డిగ్రీలు. ఆ 2 ఓడల మధ్య డిఫరెన్స్ ఎంత, డిస్టెన్స్ ఎంత అడుగుతున్నాడు చూడండి. ఇక్కడ నేను ఇందాక మనకి మాట్లాడాను. ఈ లెక్కలు ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్. మనం బేసిక్ నుంచి మాట్లాడుకున్నాం. ఇక్కడ నుంచి టఫ్ లెవెల్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. చూడండి ఒకసారి. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రైట్, ఇక్కడ వచ్చేసి ఇది 30 డిగ్రీసు, ఇదేమో 45 డిగ్రీసు, ఇది మొత్తం హైట్ వచ్చేసి 100 మీటర్సు. ఇక్కడ నుంచి గమనించినప్పుడు ఇక్కడ ఒక ఓడా ఉంది. ఎస్, ఓకే, ఇక్కడ ఒక ఓడా ఉంది. ఈ రెండింటిని గమనించారు. వాటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్, గ్యాప్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు, డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. మీకు నేను స్టార్టింగ్లో ఒకటి చెప్పాను. స్టార్టింగ్లో ఒక టెక్నిక్ నేర్పించాను. ఇక్కడ ఏంటమ్మా అది? చూడండి ఒకసారి ఈ కాన్సెప్ట్. ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం? 30, 45లో డిస్టెన్స్ ఎంత అడుగుతున్నాడు? కేవలం డిస్టెన్స్. మనం ఇందాక మాట్లాడుకున్నవన్నీ కూడా ఇక్కడ. కానీ ఈ డిస్టెన్స్ వరకు మాత్రమే కనుక అడిగితే ఎట్లా చేయాలి సార్ అంటే, ఈ కేసులో డిస్టెన్స్ అడిగితే d = 2h/√3. ఈ 30, 45 కేసులో d = h × √3 - 1. థర్డ్ క్లాస్లో 45, 60 అడిగినప్పుడు d = h × √3 - 1/√3. వెరీ సింపుల్. ఇక్కడ √3తో గుణించాం, ఇక్కడ భాగించండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ మైనస్ పెట్టుకుంటాం, ప్లస్ ఉంటే మైనస్ పెట్టుకుంటాం. ఇక్కడ సేమ్ √3తో గుణించాం, 2h √3తో భాగించండి. ఒక్కసారి ఈ చార్ట్ మొత్తం పైన కొంచెం అవగాహన పెంచుకోండి, ఈజీగా క్లియర్ అవుతుంది. ఇప్పుడు మనకున్నది 30, 45 కాబట్టి d = డిస్టెన్స్ నథింగ్ బట్ h × √3 - 1. h × √3 - 1 కాబట్టి డైరెక్ట్గా నేను ఈ క్వశ్చన్ కార్డ్ ఏం చేస్తున్నాను చూడండి. ఈ డిస్టెన్స్ d = h × √3 - 1 ఇంతేనమ్మా. రైట్, h × √3 - 1. h అంటే ఎంత? 100 మీటర్స్ ఇంటూ √3 - 1 మీటర్స్. దిస్ ఈస్ ద డిస్టెన్స్. సింగిల్ స్టెప్లో ఆన్సర్ క్లియర్ కదమ్మా. ఏమాత్రం టెన్షన్ అవసరం లేదు. ఏమిచ్చాడు? ఇది √3 - ఇది ఆన్సర్. ఇది 100 √3 అన్నాడు. ఇది కాబట్టి ఈ రకంగా మనం టెట్ మరియు డిఎస్సీలకు సంబంధించి అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీలో ఏ రకమైనటువంటి నిష్పత్తి యొక్క విలువలు కానీ ఆ నిష్పత్తులు కానీ ఉపయోగించకుండా సులభంగా ఈ రకంగా మాట్లాడుకోవచ్చు. ఇంకా సెకండ్ వీడియో కూడా ఉంటుంది అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ వాళ్ళకు. ఖచ్చితంగా ఈ క్లాస్ మొత్తాన్ని ఉపయోగించుకోండి. అప్కమింగ్ మన యాప్లో కూడా డీటెయిల్గా ఇలాంటి క్లాసెస్ ఇంకా అప్లోడ్ చేయబడుతున్నాయి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హలో.